మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం బస్టాండ్ ఆవరణంలో ఈ సందర్భంగా రైతు సంఘ జెండా ఆవిష్కరణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఆంజనేయ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మబ్బు ఆంజనేయ మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్రంలో దేశంలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయాలని రైతులు ఈ మధ్య కాలంలో పూర్తిగా నష్టపోయారు. పాత అప్పులు కట్టలేక మళ్లీ వ్యవసాయం చేద్దామంటే రైతులు సుముఖంగా ముందుకు రావడం లేదు. అంతేకాక 90% సబ్సిడీ పైన రాబోయే సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లో విత్తనాలు సరఫరా చేయాలి. రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన ధరలు ప్రభుత్వం నిర్ణయించి దాన్ని చట్టబద్ధత చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎవరైనా వ్యాపారస్తులు తక్కువ ధరలు కొనుగోలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులు రైతులు సున్నా వడ్డీతో పంట రుణాలు ఇవ్వాలి. కౌలు రైతులకు కూడా పంట రుణాలిచ్చి ఆదుకోవాలి. రైతులు పండించిన పంటలకు సరైన ధరలు లేనందువలన రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు.